ఎవ్రీబడి. సో ఇప్పుడు మీరు చూస్తుంది కొత్త సీడ్స్ కనుక మనం ఇంట్లో పెట్టుకోవాలి, నాటుకోవాలి అని అనుకుంటే ఎట్లా చేయాలి అనేది నేను చెప్పబోతున్నాను. సో మీరు కింద చూసినట్లయితే కనుక మీకు ట్రే బాక్సెస్గా ట్రే మీకు కనిపిస్తుంది. సో ఆ ట్రే అనేది మనం సీడ్లింగ్స్ కోసం యూస్ చేయొచ్చు. సీడ్స్ పెడితే మనకి సీడ్లింగ్స్ చాలా ఈజీగా వస్తాయి. సో దీంట్లో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే ఈ ట్రేస్ కావాలి. దానికి డ్రైన్ హోల్స్ ఉంటాయి కింద ఆటోమేటిక్గా. ఈ ట్రేస్ అనేవి మనకి ఎక్కడ దొరుకుతాయంటే, మేము యాక్చువల్గా ఇక్కడ ప్లాంట్ నర్సరీ ఒకటి ఉంది. సో అక్కడ నుంచి మేము కొనుక్కురావటం జరిగింది. బట్ ఇవి ఆన్లైన్లో కావాలన్నా కానీ మనకి అవైలబుల్లో ఉన్నాయి. సో నాట్ అన్ ఇష్యూ వాటి గురించి. సో తర్వాత దాంట్లో ఫిల్ చేసుకున్న కంటెంట్ ఏదైతే ఉందో అదేంటి అంటే, సో వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపీట్, సో రెండిటిని ఈక్వల్ ప్రపోర్షన్స్లో మిక్స్ చేసి వాటిని మిక్స్ చేసిన తర్వాత సో దాన్ని ట్రేస్లోకి మనం లైట్గా దీన్ని పరుచుకొని, సో మనకి ఎట్లా కావాలి మరీ ఎక్కువగా మనం దాని లోపలికి కుక్ చేయకూడదు, జస్ట్ ఒక సరిపడా మనం తీసుకోవాలి. మెయిన్ ఏంటి అంటే ఈ ట్రేస్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ మేము గార్డెనింగ్ చేయటం ఇదే ఫస్ట్ టైం. సో అంటే ఇది స్టార్ట్ చేసి ఒక 1 month అవుతుంది. 1 monthలో మేము ఏం చేసామంటే, సో ఈ ట్రే తీసుకోకుండా మామూలుగా మనం ప్లాస్టిక్ పాట్స్ ఇలాంటివి తీసుకొని డైరెక్ట్గా పెద్ద వాటిల్లో సీడ్స్ వేసేయటం జరిగింది. సో దానివల్ల ఏంటి అంటే ప్లాంట్ అనేది అసలు కొన్ని అయితే అసలు రాలేదు, కొన్ని గ్రోత్ ఏమో అసలు సరిగ్గా లేదు వాటికి. సో ఇప్పుడు ఏంటి అంటే దీంట్లో ఈ సీడ్లింగ్ ట్రేస్లో ఏంటంటే మనకు కావాల్సినగా లిమిటెడ్ సీడ్ అనేది మనం పెట్టుకొని, సో జస్ట్ దీనికి ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ మనం వాటర్ ఇస్తూ ఉంటే వితిన్ 2-3 డేస్లో కొన్ని సీడ్స్ అయితే మీకు 1 డేలోనే సో అవి సీడ్లింగ్ అనేవి మనకి బయటికి రావటం కనిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది ఫస్ట్ నేనేమి సో చేస్తున్నాను అనేది. సో ఇవి చెర్రీ టొమాటోస్ అండి. సో చెర్రీ టొమాటోస్ అంటే చాలా చిన్నగా చెర్రీ సైజులో మనకు ఉంటాయి. సో ఇవి నేను ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను చెర్రీ టొమాటోస్, బికాజ్ వీటి టేస్ట్ చాలా బాగుంటుంది చెర్రీ టొమాటోస్. సో మనం అలా కోసి వాటిని చెట్ల నుంచి కోసుకొని కట్ చేసే పని లేకుండా వాష్ చేసి డైరెక్ట్గా మనం యాడ్ చేసేసేయచ్చు. సో ఇవి దాని సీడ్స్. వీటిలో నేను అన్నీ కాకోకుండా కొన్ని తీసుకుంటున్నాను, బికాస్ నేను ముందు టెస్ట్ చేద్దామని చెప్పేసి. అసలు నాకు ఇది మొక్క వస్తుందా రాదా అని చెప్పి కొన్ని సీడ్స్ తీసుకున్నాను. సో మనం ఇందాక ఏదైతే ఫిల్ చేసుకొని పెట్టుకున్నామో ఆ ట్రేస్లో మన ఫింగర్తో జస్ట్ ఒక చిన్న హోల్ చేసుకోవాలి. సో నాట్ అంటే ఎక్కువ డెప్త్ కాకోకుండా మనకి తెలుస్తుంది, జస్ట్ మన నెయిల్ లోపలికి వెళ్ళే వరకు దాన్ని మనం హోల్ చేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత ఈ సీడ్స్ తీసుకొని ఒక్కొక్క దాంట్లో నేను యాక్చువల్లీ 2 to 3 సీడ్స్ వేసాను. సో దానికన్నా ఎక్కువ మనం వేసినా కానీ ఏంటంటే ప్లాంట్స్ ఫస్ట్ ఇనీషియల్గా మనకు వస్తాయి కానీ తర్వాత అన్నీ సర్వైవ్ అవ్వలేవు. బికాస్ ఈ ఫుడ్ కోసం వాటర్ కోసం ప్లాంట్స్కి మధ్యలో కాంపిటీషన్ లాగా ఉంటుందన్నమాట, ఒకే దాంట్లో అన్ని ఎక్కువ సీడ్స్ మనం వేస్తే. సో వాటిల్లో హెల్దీగా ఉన్న ప్లాంట్ మాత్రమే మనకి సర్వైవ్ అవుతుంది. సో అందుకనే ఏం చేశానంటే ఇప్పుడు నేను 2 to 3 సీడ్స్ వేశాను అన్నిటిలో. సో ఈ సీడ్స్ అనేవి సో ఈ 2 rows మాత్రం చెర్రీ టొమాటోస్ నేను సీడ్స్ వేస్తున్నాను. చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి చేతికి అతుక్కుపోతున్నాయి. సో ఇది కంప్లీట్ అయిపోయింది సీడ్స్ వేయటం అనేది. నెక్స్ట్ ఇదే ట్రేలో నేను ఇంకొక కొన్ని వెరైటీస్ వేయబోతున్నా. నెక్స్ట్ వన్ ఈజ్ క్యాప్సికమ్. సో క్యాప్సికమ్ కూడా నేను వీటిని సీడ్స్ తెప్పించాను. ఇవి ఇక్కడ లోకల్లో మాకు నూజివీడ్లో దొరికే లోకల్లో ఒక గ్రెయిన్స్ షాప్ దగ్గర నుంచి తీసుకున్నవి అన్నమాట, రాయల్ సీడ్స్. సో ఇప్పుడు నేను ప్రెజెంట్ ఈ తీసుకుంటున్నానండి క్యాప్సికమ్ సీడ్స్. సో ఇవి కూడా అలాగే
క్యాప్సికమ్ సీడ్స్ కూడా మనకి ఏంటి అంటే ఇదే ట్రేలో మనకి ప్లాంట్ ఒక సర్టెన్ స్టేజ్ ఒక 1/2 ఫీట్ వచ్చే వరకు కూడా మనకి ప్లాంట్ అనేది ఈ సీడ్స్ ఈ ట్రేస్లో మనకి గ్రో అవుతుంది. సో నెక్స్ట్ 2 to 3 రోస్ నేను మళ్ళీ ఇంతకుముందు ఎలా అయితే డిగ్ చేసుకున్నానో ఫింగర్తో ఒక చిన్న హోల్, సో అలాగే చేసుకుంటున్నాను. ఈ సీడ్స్ అనేవి ఇప్పుడు క్యాప్సికమ్ సీడ్స్ అనేవి వేయటానికి. ఇవి కూడా నేను 2 to 3 సీడ్స్ మాత్రమే వేస్తున్నాను. నెక్స్ట్ బీన్స్ తీసుకున్నాను. సో ఈ బీన్స్ నాటు చిక్కుడుకాయ గింజలు. సో అది కూడా సీడ్స్ షాప్ నుంచి తీసుకొచ్చినవే. సో మనకి ఎక్కువ సీడ్స్ ఏం రాలేదు, అందులో కొన్ని చాలా చిన్నగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇవి బీన్స్ చిక్కుళ్ళు. సో ఇది నేను ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఒక్కొక్క సీడ్ మాత్రమే వేయాలనుకున్నాను, బికాజ్ సీడ్ పెద్దది కాబట్టి. అండ్ దట్టు ఇది కొంచెం ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. 2 ప్లాంట్స్ అంటే పట్టే అంత స్పేస్ మనకు ఉండకపోవచ్చు, దానివల్ల నేను ఇది ఒక్కొక్క సీడ్ మాత్రమే ఒక్కొక్క కంపార్ట్మెంట్లో నేను పెట్టుకుంటున్నాను. సో ఇన్ని సీడ్స్ మనం పెడితే వీటిలో కనీసం అట్లీస్ట్ ఒక 10 సీడ్స్ మనం పెడితే 5 ప్లాంట్స్ అయినా కానీ మనకి పనికొచ్చే రకంగా హెల్తీగా ఉంటాయి. సో దానివల్ల ఆలోచించి ఎక్కువ సీడ్స్ అనేది, అంటే మనం పెట్టేది 1 or 2 ప్లాంట్స్ అయినా కానీ, బట్ అందులో హెల్తీ ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇన్ని సీడ్స్ నేను 3 రోస్లో వేసుకున్నాను. సో నెక్స్ట్ నేను బ్రింజాల్ తీసుకున్నాను. ఇది ఇంతకుముందు వంకాయ మేము ఆల్రెడీ పెట్టాము, బట్ ఇది గుత్తు వంకాయ. సో ఇది కూడా ట్రై చేద్దాం ఎట్లా ఉండిద్దో అని చెప్పేసి ఈ సీడ్స్ కూడా తీసుకురావటం జరిగింది. సో ఈ సీడ్స్, ఈ గుత్తు వంకాయ సీడ్స్ బెజాడో యాప్లో బుక్ చేసినవి, మన గార్డెనింగ్ మెటీరియల్తో పాటు. సో సీడ్స్ కూడా బుక్ చేశాను అనమాట. సో వాటిల్లో బుక్ చేసినవి, వాటికి కూడా నేను ఇట్లా హోల్స్ చేసుకుంటున్నాను. ఇవి నేను 2 to 3 సీడ్స్ వేస్తున్నాను, బికాజ్ ఇవి చాలా చిన్న సీడ్స్ కదా, మనకి ఏది గ్రోత్ ఉండిద్ది ఏది గ్రోత్ ఉండదు అనేది మనకు తెలియదు కాబట్టి. సో ఒక్కొక్క కంపార్ట్మెంట్లో నేను 2 to 3 సీడ్స్ నేను సో చేసుకుంటున్నాను. చాలా చిన్నగా ఉన్నాయి కదా, ఇవి ఇట్లా అతుక్కుపోతూ ఉన్నాయి. అండ్ అది 3 days బ్యాక్ రెయిన్ వల్ల ఈ కోకోపీట్ అంతా కూడా కొంచెం వెట్గా ఉంది. సో అది కొంచెం ప్రాబ్లం అయింది సో చేసేటప్పుడు. సో ఈ సీడ్స్, బ్రింజల్ సీడ్స్ అనేవి వేసేసాను, కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ నేను లీటస్ తీసుకున్నాను. లీటస్ సీడ్స్ చూసారు కదా, చాలా తక్కువ సీడ్స్ వచ్చాయి ఇవి. ఇది కూడా బజాడో యాప్ నుంచి బుక్ చేసుకున్నాను నేను. ఈ సీడ్స్ ఇలా సో చేసుకోవటం కొంచెం టైం టేకింగ్ అండ్ రిస్కీ థింగ్ అయినా కానీ, బట్ మనకి రిజల్ట్ అనేది బాగుండిద్ది. మీరే అబ్జర్వ్ చేస్తారు. 2 to 3 డేస్లో నేను ఇంకొక వీడియో చేసి నేను మీకు చూపిస్తాను వీటి నుంచి ఎటువంటి సీడ్లింగ్స్ అనేవి మనకి గ్రోత్ వచ్చింది అనేది. సో నెక్స్ట్ నేను సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటున్నాను. ఇది కూడా బజాడో యాప్లో నుంచి ఆర్డర్ చేసిందే. ఇది కూడా 45 or 55 పడింది. చిన్న ప్యాకెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10 సీడ్స్ ఉన్నాయి అంతే.
సో ఇది ఒక్కొక్క దాంట్లో నేను ఒక్కొక్క సీడ్ మాత్రమే వేస్తున్నాను. ఇవి సీడ్ సైజ్ కొంచెం పెద్దది కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు, గ్రోత్ అనేది బాగానే ఉండిద్ది అని అనుకుంటున్నాను నేను. సో సన్ఫ్లవర్ సీడ్స్ ఐ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, బికాస్ నాకు సన్ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. సో ఇది కంప్లీట్ అయిపోయింది. సన్ఫ్లవర్ సీడ్స్ ఇక్కడితో 2 rows వేశాను. సో ఇదంతా ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మిక్చర్ ఏదైతే ఉందో, వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపీట్ మిక్చర్ ఏదైతే ఉందో, సో దాని అంతటితో మళ్ళీ ఇప్పుడు ఈ సీడ్స్ అన్నీ నేను కవర్ చేసి దీనికి లైట్ వాటరింగ్ అనేది ఇవ్వాలి. మనకి కోకోపీట్ ఎందుకు యూస్ చేస్తాం, వర్మీ కంపోస్ట్ ఎందుకు యూస్ చేస్తాం, దీంట్లో సాయిల్ మిక్సింగ్ అనేది అసలు ఉండదు కంప్లీట్గా. కోకోపీట్ ఏంటి అంటే మనకి వాటర్ని తేమదనాన్ని ఎక్కువగా ఉంచిద్ది అనమాట. సో దానివల్ల ఏంటి అంటే మనకి ప్లాంట్ అనేది డ్రై అయిపోకుండా వెట్గా ఉండటం వల్ల మనకి సీడ్లింగ్ అనేది త్వరగా వచ్చిద్ది. వర్మీ కంపోస్ట్ వాటికి కావాల్సిన పోషకాహారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని వర్మీ కంపోస్ట్ అందజేసిద్ది. సో ఈ రెండింటి కాంబినేషన్లో ఏంటి అంటే ప్లాంట్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో అందుకని ఈ కోకోపీట్ అండ్ వర్మీ కంపోస్ట్లో మాత్రమే సీడ్లింగ్స్ మనకి 1/2 feet వచ్చే వరకు మనం ప్లాంట్స్ని పెంచుకోవచ్చు. ఎందుకంటే సీడ్ మనకి సీడ్లింగ్గా మారేటప్పుడు ఏదైనా స్టోన్ కొంచెం వెయిట్ ఉన్నది ఏదన్నా అడ్డొస్తే కనుక దాని గ్రోత్ మనకి రాదు, అది అక్కడితో ఆగిపోతుంది. సో దీన్ని నీట్గా మనకి ఎటువంటి గడ్డలు అలాంటివి లేకోకుండా చేసి చూసుకొని జాగ్రత్తగా వీటిని ఇలా కవర్ చేసుకోవాలి. మనం కవర్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెషర్ కూడా ఇవ్వకూడదు. ఎక్కువగా నొక్కుకొని ప్రెషర్ ఉన్నా కానీ మనకి మొక్కలు బయటికి రావు. సో జస్ట్ దాన్ని కవర్ చేస్తే చాలు, మనం ఆ సీడ్స్ అన్నిటిని కవర్ చేస్తే చాలు. ఈ కోకోపీట్లు అంటే ఒక 3 days బ్యాక్ బాగా ఎక్కువ రెయిన్ పడటం వల్ల ఈ మిక్చర్ అంతా కూడా బాగా తడిగా ఉంది. సో దానివల్ల కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది, బట్ పర్లేదు, ఎందుకంటే కోకోపీట్ ఉంది కాబట్టి మనకి ఇది బంకమట్టిలాగా స్టిక్కీగా వండుకోకుండా మనకి పొడిగా ఉండిద్ది. మొక్కలు పెరగడానికి కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఈ టైంలో మనం వీటిల్ని సీడ్స్ చేసుకోవచ్చు. ఈ చూస్తున్నారు కదా, ఈ టబ్లో మేము మిక్స్ చేసి పెట్టుకున్నాం. అండ్ ఇంకొక ట్రే తీసుకున్నాను నేను, ఇలాగే కోకోపీట్ ఫిల్ చేస్తున్నాను అన్ని సెల్స్లో కూడా. మాకు ఇక్కడ ఏంటి అంటే కోకోపీట్ సపరేట్గా తీసుకొని వర్మీ కంపోస్ట్ సపరేట్గా తీసుకొని మనం దాన్ని మిక్స్ చేసుకొని ఇదంతా హెడేక్ లేకుండా ప్లాంట్ నర్సరీస్ అంటే వెజిటబుల్ నర్సరీస్ ఎక్కడైతే ఉంటాయో సో అక్కడ మనకి ట్రేస్ అవైలబుల్లో ఉంటాయి. అంతేకాకుండా ఈ మిక్చర్ కోకోపీట్ అండ్ వర్మీ కంపోస్ట్ వాళ్ళు అక్కడే సేల్ చేస్తారు. ఒక్క బ్యాగ్ మాకు ఇప్పటిదాకా సరిపోయింది, ఎందుకంటే ఓన్లీ ఈ సీడ్లింగ్స్ కోసం మాత్రమే కంప్లీట్గా ఈ ప్యూర్ మిక్చర్ని యూజ్ చేస్తాము. మిగతా ప్లాంట్స్కి అన్నిటికి కూడా ఏంటి అంటే దీంతో పాటు మేము కంపల్సరీగా నార్మల్ మన మట్టి కూడా యూజ్ చేస్తాము. సో దానివల్ల మేము ఏ మొక్కలకి ఏది ఇవ్వాలి అని చెప్పి చూసుకొని అట్లా దానికి తగ్గట్టు మిక్స్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటాం. సో చూస్తున్నారు కదా, ఈ సెకండ్ ట్రైన్ కూడా నేను ఆల్మోస్ట్ ఫిల్ చేశాను. చూడండి, నేను ఇక్కడ ఏ ప్రెషర్ ఇవ్వట్లేదు, జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నేను కంపోస్ట్ అండ్ కోకోపీట్ మిక్చర్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను అన్ని సెల్స్లోకి. సరిగ్గా వెళ్ళిందా లేదా, అన్ని సీడ్స్ కవర్ అయ్యాయా లేదా అనేది నేను చెక్ చేసుకుంటున్నా. 25 kgs వచ్చేసి మనకి 100 rupees పడింది ఈ కంపోస్ట్ మిక్చర్ అనేది. సో మాకు ఇక్కడ నుంచి ఒక 5 to 6 kilometers రేడియస్లో మాకు ఈ నర్సరీ ఉంది. సో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాము ఇవన్నీ కూడా. ట్రేస్ కూడా అక్కడే తీసుకున్నాము, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టలేదు బికాస్ సైజ్ గురించి కొంచెం డౌట్ వచ్చి పెట్టలేదు.
బట్ ఈ ట్రేస్ అయితే మాకు చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. బట్ వాళ్ళు ఇంతకుముందు ఒకసారి యూస్ చేసి ఉండొచ్చు. అండ్ ఇది కొంచెం మనం ఎక్కువగానే చేసుకోవాలి, బికాస్ దీనికి వాటరింగ్ చేసినప్పుడు కోకోపీట్ మనకి లైట్ వెయిట్ ఉండటం వల్ల అది ఎగిరిపోతుంది. సో పక్కకు పడిపోతూ ఉండిద్ది ఎగిరి. అలాంటిది ప్రాబ్లం రాకుండా ఉండాలంటే దీనికి సరిపడా ఎంత ఎక్కువ ప్రెషర్ ఇవ్వకోకుండా లైట్ ప్రెషర్ ఇస్తే దీన్ని చేసుకోవాలి. సో ఈ ట్రేని కూడా నేను మొత్తం రెడీ చేసుకున్నాను. ఈ ట్రే అంతా కూడా నేను తోటకూర వేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. బికాజ్ ఇంతకుముందు తోటకూర వేరే మామూలుగా పెద్ద పెద్ద వాటిల్లో వేసి, అంటే ఎక్కువ డెప్త్ లేకుండా వేసినా కానీ ఈ వర్షం వల్ల అవి కొంచెం చినుకులు పడినా కానీ వంగిపోతున్నాయి. దానికి సఫిషియంట్ కేర్ అనేది మేబీ నేను ఇవ్వలేకపోయానేమో. బట్ ఈసారి ఈ ట్రేలో కొన్ని వేసి చూద్దాము. అంటే మనకి తోటకూర కూడా కొంచెం సర్టెన్ ఒక హైట్ వచ్చిన తర్వాత మనం తీసేసుకొని రెడీ టు యూజ్ అన్నట్టు వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో అందుకు తోటకూర గింజల్ని కూడా ఈ ట్రే మొత్తం, ఇంకా వేరే కాంబినేషన్ ఆఫ్ సీడ్స్ ఏం వేయట్లేదు. సో ఈ కంప్లీట్గా ట్రే అంతా కూడా నేను తోటకూరే తీసుకుంటున్నాను. సీడ్స్ పెట్టుకోవటం అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ టూ ట్రేస్ కూడా నేను వీటిని కంప్లీట్గా కవర్ చేసేసాను. అండ్ ఇప్పుడు వాటరింగ్ చేస్తున్నాను. దీనికి మనం ఎక్కువ ప్రెషర్ లేకోకుండా జస్ట్ స్ప్రేతోనే వాటరింగ్ చేసుకోవాలి. ప్రెషర్ ఇస్తే మళ్ళీ సీడ్స్ డ్యామేజ్ అవుతాయి, లేదా కోకోపీట్ వెయిట్లెస్గా ఉండిద్ది కాబట్టి పైకి లేచిపోయి మళ్ళీ సీడ్స్ మనకి సరిగ్గా గ్రోత్ అనేది ఉండదు. సో జస్ట్ వాటర్ని నేను స్ప్రింకిల్ చేసుకుంటున్నాను అంతే 2 ట్రేస్లో. సో 2 ట్రేస్ మనకి రెడీ అయిపోయినాయి. ఈ 2 మ్యాట్స్ మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వాటర్ని కూడా స్ప్రింకిల్ చేసేసాను. పైన కోకోపీట్తో మొత్తం అంతా మనం కవర్ చేసేసుకున్నాం వీటిల్ని. సో ఎప్పుడు వాటరింగ్ చేసుకున్న తర్వాత అండ్ మనం రెగ్యులర్గా వీటిల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా సరే డ్రై అయిపోతే కనుక మనకి సీడ్ గ్రోత్ అనేది ఉండదు. సో ఇది ఎప్పుడు కూడా మనం వెట్గా ఉండేలాగా చూసుకొని వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలి. సో సమ్మర్ సీజన్ అయితే మనకి కంపల్సరీగా నేను ఇంతకుముందు చేసిన దాంట్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా వాటరింగ్ చేశాను. సో ఇవి డ్రెయిన్ మ్యాట్స్ కూడా బజాడో యాప్లో నుంచి మేము ఆర్డర్ చేసాము. ఈ డ్రెయిన్ మ్యాట్స్ ఎందుకు ఆర్డర్ చేసామంటే, ఇప్పుడు మనం డైరెక్ట్గా పాట్ అనేది నేల మీద పెట్టేస్తుంటే దాని కింద తేమ అనేది మనకు ఉండిపోయింది. ఇప్పుడు ఈ సీడ్ ట్రేస్ అయినా కానీ మనం నేల మీద పెట్టామంటే కింద నేల నుంచి వచ్చే హీట్కి ఆ కోకోపీట్ అనేది కింద నుంచి డ్రై అయిపోతాం స్టార్ట్ అయ్యి మనకి ప్లాంట్ అనేది సరిగ్గా గ్రోత్ ఉండదు. సో మనం ఈ డ్రైన్ మ్యాట్ మీద పెట్టుకున్నామంటే కింద నుంచి హీట్ అబ్జార్బ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ వాటర్ డ్రైన్ అయిన వెంటనే కింద తడిగా లేకుండా కూడా మనకి ఇమీడియట్గా వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. వీటి కోసం యూజ్ చేసాము. అండ్ ఈ ట్రే చూసినట్టయితే కనుక నేను చెప్పాను కదా 2 వీక్స్ బ్యాక్ మేము ఫస్ట్ పెట్టిన ట్రే, అవి బీరకాయ అండ్ కాకరకాయ చెట్లు. సో ఈ చిన్న ప్లాంట్స్ వచ్చేసి క్యారెట్ అనమాట. అన్నీ గ్రోత్ అవ్వలేదు, బట్ కొన్ని మాత్రం వచ్చినాయి చిన్న చిన్న మొక్కలుగా. ఇవి దోసకాయ గింజలు వేసాము, చెట్లు అలా వచ్చాయి. లాస్ట్ రో వచ్చేసి బెండకాయ గింజలు వేసాము, కొన్ని ప్లాంట్స్ మాత్రమే వచ్చాయి. సో ఎప్పుడు కూడా మనం ఆ కోకోపీట్ అనేది డ్రై అవ్వకోకుండా చూసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ సీడ్లింగ్స్ ఇవి మనకి రెడీగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మేము ఇంకొంచెం గ్రోత్ ఉన్న తర్వాత వీటిల్ని పెద్ద పాట్స్లోకి షిఫ్ట్ చేద్దామని చెప్పేసి ఈ 2 ట్రేస్ కూడా మనకి రెడీ అయిపోయినాయి. సో ఎప్పుడైతే ఇవి సీడ్లింగ్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు దాన్ని షేర్ చేస్తాను.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దయచేసి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.